అంత లావుపాటి గోడకి కన్నం వేయాలంటే ఎంత టైం పట్టిందో ఆ దొంగకి. ఎంత 1 అవర్ సరిపోయింది. అది ఇన్ని చేసినా నా కోసం నాకు ఐ లవ్ యూ టూ అని చెప్పలేవా? చెప్పలేను. ఏ ప్రియా ప్రియతమా రాగాలు సఖీ కుశలమా అందాలు. ఏంటి కమలా ఇది? ఇల్లంతా నీట్గా ఉంచుకోవచ్చు కదా, దానిలో వైర్లు గీర్లేంటి? నో మీటర్, ఓన్లీ రీడింగ్. ఏంటి టోన్ పెరుగుతోంది? అంటే దారిలో అవి ఇవి అడ్డుగా ఉంటే నువ్వు పట్టా నేను పట్టా ఒకటే కదా. ఏంటి ఈవేళ జిగేలు జిగేలు మరి మర్చిపోతున్నావు? మీటర్ రీడింగా? ఇప్పుడే ట్రాన్స్ఫార్మర్ రిపేర్ చేసి వచ్చా. హై వోల్టేజ్ పవర్ ఉంది ఇక్కడ, దూరంగా ఉండు. ఇదిగో ఎప్పుడన్నా సరదా పాటు నీ దగ్గరికి వస్తే నీలో ఫుల్ కరెంట్ ఉంటది, ఎలా చచ్చేది? హలో, ఏంటి మిక్సీ కాలిపోయిందా? ఏంటో దీనికి అప్పుడప్పుడు మొగుడు మీద ప్రేమ పుట్టుకొస్తుంది. నా కోసం సిక్కటి పాలు రెడీగా పెట్టింది నా మీటర్ డార్లింగ్. మళ్ళీ చేస్తాను. నాయనో ఎప్పుడు ఇంత షాక్ తినలేదు. అయినా పాలు గ్లాస్ షాక్ కొట్టడం ఏంటి? ఇవి నా కోసం కలుపుకున్న పాలు, ఇంకెవరు ముట్టుకున్నా షాకే. మరి మొగుడు ముట్టుకున్నా షాక్ కొడితే ఎట్టాగా నీతో కాపురం చేసేది? కాపురానికి పాల గ్లాస్ కి సంబంధం ఏంటి? ఎందుకు లేదు, నా తిప్పలు పగవడం కూడా ఉండకూడదు. బెడ్రూమ్ లో ఎన్నిసార్లు షాకులు తిన్నానో ఆ భగవంతుడికి తెలియాలి. నాలో కరెంట్ ఉందని పెళ్లి చూపులప్పుడే చెప్పారు మా వాళ్ళు. చెప్పారులే. కరెంట్ అంటే ఏదో 0 వాట్ బల్బ్ వెలిగంత అనుకున్నాను కానీ స్ట్రీట్ లైట్ వెలిగంత అనుకోలేదు. ఏంటి శంకరం ఇంట్లో దొంగలు పడ్డారంట? అది నేను కూడా విన్నాను, ఊళ్ళో చెప్పుకుంటున్నారులే. అందులో మీ హ్యాండ్ ఏం లేదు కదా? నా హ్యాండా? ఇంత పెద్ద జెంటిల్మన్ నీకు నేను దొంగలా కనిపిస్తున్నానా? నీది దొంగ మొహం అని ఎంత కుర్రాన్ని అడిగినా చెప్తాడు. అది సరే గాని ఆ దొంగతనానికి నాకు సంబంధం ఉండొచ్చని నువ్వెలా అనుకున్నావు? ఏముంది, శంకర్ ఓసారి నిన్ను సామ్రాజ్యం ఇంట్లో పట్టించి గాలి తీశాడని కడుపులో పెట్టుకున్నావేమో. నాది క్షమించే గుణం గాని పగబట్టే గుణం కాదు. ఒకవేళ నీ హ్యాండ్ ఉంటే ఇప్పుడే చెప్పే, తర్వాత బయట పడిందనుకో నేనిచ్చే షాకులకి నువ్వు తట్టుకోలేవు. నాకేం సంబంధం లేదు కమలా. ఆఖరిసారిగా అడుగుతున్నాను, ఇంకోసారి ఆలోచించి ఆ దొంగతనానికి నీకు సంబంధం ఉందో లేదో తేల్చుకో. లేదు లేదు లేదు, ఉంటే నీ షాకులకి సత్తాను కదే. నో మీటర్, ఓన్లీ రీడింగ్. నీ మీద ఒట్టు. అమ్మో వసే, నీకు నిలువెల్లా కరెంట్ ఉంటే నేను ఎలా బతకాలే? నీకు దండం పెడతానే, భర్తగా నీ దగ్గర ఎంత కోల్పోతున్నాను నీకు అర్థం కావట్లేదు. ఏదైనా సొల్యూషన్ ఉంటే చెప్పా. చెప్పాలా? చెప్పాలా? అమావాస్యకి పౌర్ణమికి నాలో కరెంట్ ఉండదు, అదొక్కటే నీకు పరిష్కారం. నో మీటర్, ఓన్లీ రీడింగ్. అమావాస్యకి పౌర్ణానికి అబ్బా నెలలో 2 రోజులు. నీ
అబ్బా జీవితం. ఏటమ్మ గారు చాలా డల్ గా కనబడుతున్నారు. ఏం లేదురా గఫూరు, ఆ అప్పారావు ఇంట్లో లేకపోతే ఏం బాలేదు. ఆయన ఉంటేనేమో సీపురు గట్టని తీసుకుని తీసి పారేస్తారు, లేకపోతే బోర్ అంటారు. లేడీస్ తీరే ఎంతండి బాబు నా లైఫ్. అది కాదురా గఫూరు, ప్రతి క్షణం అనుమానిస్తూ ఉంటాడు కదా, అలవాటైపోయి అలా అన్నానంతే. అప్పారావు ఊళ్ళో లేడు కదండి, ఈ గ్యాప్ లో బాగా ఎంజాయ్ చేయండి నా లైఫ్. బాలామణి హోటల్. గఫూరు గఫూరు, అమ్మా అదేంట్రా మన హోటల్ పోలీసులు వచ్చేస్తున్నారు? అసలు ఈ ఊళ్ళోకి రావడమే ఫస్ట్ టైం అండి. బాలామణి హోటల్ ఇదేనా? అవునండి, ఇది బాలమణి హోటల్, నేనే బాలమణి. ఆల్ యాంగిల్స్ లో చూసినా కూడా నాకు గ్లామర్ గానే కనిపిస్తున్నావు. వద్దు, కప్పుకోవద్దు. నీ ఒరిజినాలిటీ కంటిన్యూ చెయ్యి. ఎస్ఐ గారు ఏడేడిగా టీ ఏమైనా తాగుతారా నా లైఫ్? షటప్. మేమొచ్చింది టీలు తాగటానికి కాదు, ఇంట్రాగేషన్ కి. అమ్మో అమ్మో, కొంపదీసా శంకరం గాడు సెల్ ఫోన్ మ్యాటర్ బయట పెట్టాడా ఏంటి? ఏం బాలామణి, ఏం ఆలోచిస్తున్నావు? అబ్బే ఏం లేదు సార్, నాకు పోలీసులంటే కొంచెం ఫియర్. నేరం చేసిన వాళ్ళే పోలీసులు చూసి భయపడతారు. కానిస్టేబుల్. ఎస్ సార్. అప్పుడెప్పుడు భీమవరంలో మౌళ్ళమ్మ తీర్థానికి తోకరాజని ఒకడిని లాడ్జీలో పట్టుకున్నా. వాడి కూడా ఒక లేడీ ఉంది. ఆవిడికి ఈవిడికి ఏమన్నా పోలికలున్నాయా? అయ్యో ఎస్ సార్, కానీ ఆవిడ పేరు లంక సీత. చూడమ్మాయి, నీ అసలు పేరు బాలామణేనా? అయ్యో అవునండి, నా అసలు పేరు బాలామణి, చిల్ల ముంత బాలామణి. ఆ బాలామణి నీకు పెళ్ళయిందా? అయ్యిందండి, ఇదిగోండి తాళి. ఓకే, నీకు ఎంతమంది భర్తలు, ఎంతమంది పిల్లలు? నాకు పిల్లలు లేరండి. పిల్లలు లేరా? ఎందుకు లేరు? అండ్ పిల్లలు ఉండాలా వద్దా అన్నది వాళ్ళిద్దరు చూసుకుంటారు. అయినా ఫ్యామిలీ లేడీస్ ని పట్టుకుని ఏంటా మాటలు? ఫ్యామిలీ లేడీ ఎలా ఉంటుందో, పబ్లిక్ లేడీ ఎలా ఉంటుందో పోలీసు కంటే బాగా తెలుసారా నీకు? కానిస్టేబుల్. ఎస్ సార్. వీడి ఫోటో తీసుకొని ఫైల్ లో పెట్టు, చాలా డౌట్ గా కనిపిస్తున్నాడు వీడు. అయ్య బాబాయ్, ఫేస్బుక్ లోనండి. ఎస్ఐ గారు, మీరు ఎందుకు వచ్చారో నాకు తెలీదు. నా హోటల్ కి పబ్లిక్ వచ్చే టైం అయింది, వాళ్ళంతా చూస్తే ఏదో అనుకుంటారు. మన లోపలికి వెళ్ళి మాట్లాడుకుందామా? ఇలాంటి ఆఫర్స్ నేను అస్సలు యాక్సెప్ట్ చేయను. నేను చాలా సిన్సియర్ ఆఫీసర్ ని. కానిస్టేబుల్. ఎస్ సార్, నన్ను వెళ్ళమంటారా లోపలికి? ఇవి పాత రోజులు కావు, సీసీ కెమెరాలు పెట్టి అడ్డంగా బుక్ చేస్తారు. మీకు దొండం పెడతాను సార్, ఎందుకు వచ్చారో చెప్పండి. ఒక కంప్లైంట్ వచ్చింది, అందుకే వచ్చా. కంప్లైంట్ ఎవరిచ్చారు సార్? శంకరం అని ఓ జెంట్లమెన్ ఇచ్చాడు. సార్ నాకే పాపం తెలియదు సార్. ఆ గోకుడు పాపతో నాకున్నది స్నేహం తప్ప ఇంకేం లేదు సార్. 5 లక్షలు కూడా ఆయన డబ్బే, అవే ఇచ్చాను. ఏ పాపమేంటి, గోకుడు బాబాయ్ ఏంటి, 5 లక్షలేంటి? అబే అబే
అదేం లేదు సార్. మేమొచ్చిన కేసుకి ఈ కేసుకి అసలు సింకే కుదరడం లేదు. ఆ, మరి మీరు ఎందుకు వచ్చారు? శంకరం ఇంట్లో దొంగన పట్టాలనే కంప్లైంట్ మీద వచ్చాం. ఆ, ఆ. ఆ, ఓ, ఓ. ఆ. ఆ, నువ్వేంటి 5 లక్షలు గోకుడు బాబా, ఈ కేసేంటి బాలమని? ఆ, అబ్బే అది వేరే ఏదో మాట్లాడదామని. అబ్బే దానికి దీనికి సంబంధం లేదు సార్. బాలమణి అడిగో మాటల్లోనే వస్తున్నాడు. సార్ మీరు ఎంతసేపు అయింది వచ్చి? హచ్చే హచ్చే జస్ట్ ఇప్పుడే వచ్చాను. ఆ, వీళ్ళెవరు గొలుసులు తెంపుకుపోయే వాళ్ళ వీళ్ళు నా కనిపిస్తున్నారు. ఫ్రెండ్స్ సార్. హచ్చీ హచ్చీ వీళ్ళ మీద నీకేమైనా డౌట్ ఉందా శంకరం? అడగండి. బెస్ట్ ఫ్రెండ్స్ అంటారు కదా సార్, మళ్ళీ మీకు డౌట్ ఎందుకు? ఏం చెప్పగలం? కుడి కన్నుని ఎడం కన్ను మోసం చేసే రోజులు ఇవి. హచ్చీ. అచ్చీ వీళ్ళు అలాంటి వాళ్ళు కాదు సార్. అయితే నీకెవరి మీద డౌట్ ఉందా శంకరం? నాకు ఒక లేడీ మీద డౌట్ ఉంది సార్. ఆ? ఆ. అబ్బే పోలీసులు ఇక్కడికి వచ్చారేంటి? ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? ఒక ఆడపిల్లని ఇంట్లో దొంగతనం చేయడమా? ఇంపాసిబుల్. లేదు సార్, నా దగ్గర ఆధారం కూడా ఉంది. ఏమిటి ఆధారం? శంకరం గారితో ఏం మాట్లాడుతున్నట్టు? ఆచి ఆచి. ఇదిగోండి సార్. దేవుడా దేవుడా, కొంప మునిగిపోయింది. మా బుద్ధం గారు అడ్డంగా దొరికిపోయాడు ఉన్నారు. దొంగ ఎవరైనా సరే పట్టుకుంటా. చాలు, ఈ ఒక్క ఆధారం చాలు శంకరం. ఆ ఆడ దొంగని పట్టుకొని అచ్చీ అచ్చీ ఆడేస్తా. బుజ్జమ్మను ఎలాగైనా కాపాడుకోవాలి. బుజ్జమ్మ గారు, ఎస్ఐ గారు టిఫిన్ తింటారా? మా బాలమ్మ నోట్లో టిఫిన్ అదిరిపోతుంది. ఎందుకు ఆమెను చూసిన తర్వాత తినాలనే అనిపిస్తుందయ్యా. ఇందాక నేను ఎస్ఐ గారు సీరియస్ గా ఉన్నారని అడగలేదు, కానీ లేకపోతే ఇప్పటికీ 2 వాయిలు వడ్డించేదాన్ని. గెస్ట్లు అంటే మా బాలమణికి చాలా ప్రేమ అండి. ఇందాక మేము ఆర్డర్ ఇవ్వకుండానే పార్సల్ ఇంటికి పంపించేసింది. మా శంకరం అంతేనండి, మనసులో ఏది దాచుకోడు. ఆర్డర్లు ఇవ్వకుండా టిఫిన్లు పంపిందా? నీ ఇంట్లో దొంగతనానికి ఈవిడికి సంబంధం లేదు కదా? అబే చెప్పు. అబే చచ్చా, అలాంటిదేం లేదండి. అసలే డబ్బులు పోయిన బాధలో ఉన్నాడు కదా అని ఫోన్లే అని టిఫిన్ పంపించాను అంతే. మీరు కూర్చోండి ఎస్ఐ గారి, టిఫిన్ చేతురు. టిఫిన్లు తర్వాత తిందాం. మిస్టర్ శంకరం, సార్ మీ ఇంటికెళ్ళి ఆ ఆడదొంగ మీ ఇంటికి వేసిన కన్నాన్ని ఫోటో తీసుకొద్దాం పద. అలాగే సార్. Come on. అరే, నా ఫోన్ ఎక్కడ్రా? ఏంటి శంకరం, సెల్ పోయిందా? ఇదిగో శంకరం, ఇందాక నాకు ఇచ్చావు కదరా, అలా మర్చిపోతా. ఇదిగో సెల్ పోతే పీడ విరగడ ఏది కదా. సార్ పదండి సార్. బాలమణి, సార్ మళ్ళీ వస్తాను. వేడి వేడిగా టిఫిన్లు రెడీ చెయ్యి. అలాగే సార్. Come on, follow me. సార్ రండిరా. అచ్చే, అచ్చే. వీడలో నాకు వచ్చిందేంటి? ఎస్ఐ గారు వచ్చాడు, ఇప్పుడు ఏం చేస్తాడో ఏంటో. నమస్కారం గారు. నమస్కారం. అందరూ బాగున్నారా? బాగున్నామండి. ఏంటి విశేషాలు? సంక్రాంతి సంబరాలు ఈసారి ఎరగదీసేయాలండి. ఇంకా 3 నెలలు ఉంది కదరా, తర్వాత చూద్దాంలే. అన్నట్లు
ఏంటమ్మా నడిచొస్తున్నావు? బస్సు ఏమైంది? ఏమైందమ్మా? ఇప్పుడు ఇంకా టైం ఉందన్నాం కదా, ఆ విషయం నేను చూసుకుంటాం కదా. మీరేం కంగారు పడకండా, మా అమ్మాయి కోపం వచ్చినట్టుంది, మాకు ఇది మామూలే. అదే అన్నమాట. చూడమ్మా, నువ్వు ఎన్ని సామాన్లు బట్టలు కొడతావో అన్ని బట్టలు కొట్టు, నీ కలుపు వచ్చిన తర్వాత నేను మాట్లాడతాను. ఏమా, విధ్వంసం అయిపోయిందా? ఏంటి డాడీ, మీకు వేళకాలంగా ఉందా? అసలు విషయం ఏంటో చెప్పకుండా వేళకోలం అంటావు ఏంటమ్మా? డాడీ, దిస్ ఇస్ టూ మచ్. ఏంటమ్మా టూ మచ్? డాడీ, ఆ శంకరం గడికి అంత బలుపైతే ఎలా? చూడమ్మా, ఎవరి బలుపాలకు ఉంటుందమ్మా, దానికి ఎవరేం చేయగలరు? శంకరాన్ని బాగా పరామర్శించేవా తల్లి? అదే కదా ఈ గోల. వాడు కొత్త డ్రైవర్ ని కొట్టి తిట్టి బయటికి పంపించేశాడు. ఎందుకు? నేను తోలే బస్ ని ఇంకొకటి తోలడానికి వీల్లేదు, నేను రిజైన్ చేశాక ఇంకొకరికి అర్హత ఉంటుందంటూ రూల్స్ మాట్లాడుతున్నాడు. డ్రైవర్ అంటే అతనమ్మా. శంకరవణ దాంట్లో ఆక్షేపణ ఏముంది చెప్పు? అతను రిజైన్ చేయకుండా ఇంకో డ్రైవర్ని పెట్టుకోవటం మందే తప్పు. డాడీ, మీరు ఇంకా వాడి బాధ్యత ఆపుతారా? ఎందుకు డాడీ నవ్వుతున్నావు? నేనేమైనా పిచ్చి దానిలో కనిపిస్తున్నానా? లేదమ్మా, ఈ అమ్మ కూడా కోపం వస్తే ఇలాగే సామాన్లన్నీ బద్దలుకొలేసేది. అది గుర్తొచ్చి నవ్వేసానంతే. ఆవిడ పోలికే వచ్చినట్టుందండి. నువ్వు ఇంకా మూస్తావా? తప్పమ్మా, పెద్దోళ్ళని అలా అనకూడదు. పెళ్లి చేస్తే సరండి, అన్ని అవే సర్దుకుంటాయి. ఏంటమ్మా, నీకెంత కోపం వచ్చి అంత కోపం చూపించేదేనా? భుజం గారు, మీతో అర్జెంట్గా ఒక మ్యాటర్ చెప్పాలి, ఇలా పక్కకు రండి. ఏంటి? నా చెవితిని పోలీసులకు ఇచ్చాడా? ఇదిగో బాను, దీన్ని నువ్వు ఎక్కడైనా దాచిపెట్టు. వద్దమ్మా, నేను బుక్ అయిపోతాను. అంటే నన్ను బుక్ చేయాలనుకుంటున్నావా? తీసుకో తీసుకో. ఈ చెవిదిద్దు నా జీవితాన్ని ఎక్కడికి తీసుకెళ్తుందో. పోలీసుల్ని ఎలా వెనక్కి పంపించాలో నాకు బాగా తెలుసు. రే శంకరం, అడ్డంగా దొరికిపోయావురా, చెప్తా రా. మంచిదే, వస్తాం. నాన్న, మీతో ఒక విషయం మాట్లాడాలి. అమ్మయ్యా, ఎప్పటికి తిమిది పడ్డాం అనమాట. ఏంటో చెప్పమ్మా. నేను ఇక్కడ ఉండగా పోలీసు వాళ్ళు ఊళ్ళోకి వచ్చారా? ఇది నా పెద్దరికానికే అవమానం. రే బాణం, ఆ పోలీసుల్ని శంకరాన్ని ఇక్కడికి తీసుకురా.
ఇది సకినేటిపల్లి. నేను పుట్టి పెరిగిన ఈ ఊళ్ళో పోలీసులను చూడటం ఇదే మొదటిసారి. అచ్చే అచ్చే మా ఊళ్ళో తిట్టుకునే వాళ్ళు నెట్టుకునే వాళ్ళు ఎవ్వరూ లేరు. ఎప్పుడైనా పురిట్లో పిల్లలు చచ్చిపోతారే తప్ప మర్డర్ జరిగి చచ్చిపోయిన వాళ్ళు లేరు. అచ్చే మా ఊళ్ళో కుర్రోళ్ళు బాలామణి హోటల్లో తిని ఒళ్ళు పెంచుకుని బలాదూరు తిరుగుతారేమో కానీ పిలిచి పోలీసు ఉద్యోగం ఇచ్చినా చెయ్యరు. అచ్చే అలాంటి తెల్ల కొంగలు తిరిగే ఈ ఊళ్ళోకి కాకి బట్టలేసుకున్న ఎలుగుబంట్లు రావటం అశుభం, అవమానం. పోలీసుల కన్నా ఘోరాతి ఘోరంగా శిక్షిస్తాను. అంటే అసలే ఆడదొంగ, మీరు ఎలా శిక్షిస్తారో చెప్పండి. దొంగ మగాడైనా ఆడదైనా గుండు గీయించి సున్నం బొట్లు పెట్టి ఊరంతా గాడిద మీద ఊరేగిస్తా.